మనం తెలుగు రాజకీయాలతో మాట్లాడుకుంటే ఎన్టీఆర్ గారు అప్పట్లో పార్టీ పెట్టిన అతి కొద్ది నెలల్లోనే దాదాపు ఒక సంవత్సరం లోపే ఆయన అధికారంలోకి వచ్చారు. తర్వాత అలాంటి పరిస్థితి ఇంకెప్పటికీ రాదు. ఎందుకంటే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఈ రెండిటిని కలిపికట్టుగా చూసే పరిస్థితి లేదు అని చెప్పుకుంటున్న ఈ తరుణంలో విజయ్ గెలుపుని మనం ఏ కోణంలో చూడొచ్చు? ఖచ్చితంగా. అంటే ఇంతకుముందు అప్పట్లో సోషల్ మీడియా లేదు. అవును. ఫస్ట్ న్యూస్ ఛానెల్స్ వ్యవస్థ ఇంత పెద్దగా లేదు. పేపర్ వస్తే వార్త, చూస్తేనే వార్త. హ్మ్. చదివే వాళ్ళు తక్కువ అప్పుడు. అవును. సో, సినిమాలో కనపడ్డాయి. అందులోను దేవుడంటే ప్రతిరూపంగా కృష్ణుడు అయినా, ఇంకో అయినా ప్రతిరూపంగా కనపడేది ఆ! ఎన్టీఆర్. ఆ! సో, పైగా అప్పుడున్నటువంటి వాక్యూమ్ వేరు. కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్‌నేటివ్ అనేది అప్పుడెవరు లేరు. లేదు. సో, ఆల్టర్‌నేట్ అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా అనేది ఆల్టర్‌నేట్‌గా కనపడింది. ఎన్టీఆర్ అనేది బిగ్ ఫేస్‌గా కనపడింది. సో, ఆ 12 వర్డ్స్‌కి అది సెట్ అయింది. అవును. కానీ ఆ తర్వాత చాలా రాష్ట్రాల్లో ఈవెన్ మనం తమిళనాడు బేసిక్‌గా సినిమా స్టార్స్‌కి సంబంధించి రాజకీయాలు మన దగ్గర ఇంకా వేరుగా వేరుగా చూడొచ్చు గానీ, తమిళనాడులో వేరే చేసి చూడలేం. అవును. సినిమా సంబంధించినటువంటి మెయిన్ స్టార్స్ పొలిటికల్‌లో కలిసిపోయున్నారు. సో, అవును. మన దగ్గర వేరు. కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు ఎప్పుడు కూడా. సో, ఇక్కడ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పరిస్థితులు వేరు. అప్పుడు తమిళనాడు రాజకీయాలు వేరు. ఇప్పుడు వేరు. అవును. కానీ సోషల్ మీడియా ప్రభావం లేదు. ఫోన్స్ లేవు. ఆ టైంలో రావడం అప్పటికది గ్రేటే. కాదని తక్కువ చేసడానికి ఎవరూ లేరు. కానీ ఇప్పుడు అనేది సిట్యుయేషన్ ఇంకా మారిపోయింది. అవును. ఇప్పుడు ఎలక్షనీరింగ్ అనేది పూర్తిగా మారిపోయింది. అవును. సాంప్రదాయ ఓటు వేసే విధానం మారిపోయింది. సో, ప్రజలు ఓటర్లు ఆలోచించే కోణం మారిపోయింది. కానీ ఇలాంటి దశలో పైగా అప్పుడు కాంగ్రెస్ అనేది ఒక్కటే పార్టీ. ఆల్టర్‌నేట్ ఎవరు లేరు. కానీ తమిళనాడులో ఇప్పుడు డీఎంకే, అన్నా డీఎంకే ఉంది. పైగా బీజేపీ ఉంది. కాంగ్రెస్ ఉంది. సరే లోకల్ పార్టీ చిన్న చిన్న పార్టీస్ కూడా చాలా ఉన్నాయి. అవును. సో, అంతకుముందు ఇంకొక సినిమా స్టార్ ఆయన గూడా వచ్చి పార్టీ పెట్టారు. ఆయన కూడా ఒక పార్టీగానే మిగిలిపోయినటువంటి చాలా సందర్భాలున్నాయి. విజయకాంత్ పార్టీ విజయకాంత్ పార్టీ. పెట్టారు. అవును. ఎగ్జాక్ట్‌గా. కమల్ హాసన్ పార్టీ అవును. పెట్టారు. సో, అంటే కానీ నా పాయింట్ ఏంటంటే, ఎన్నికలనేది మీరన్నట్టు ఒక యుద్ధం అది. అసలు దానికి దీర్ఘకాలిక ప్రణాళిక చాలా అవసరం. సడెన్‌గా నేను రాజకీయాల్లోకి వస్తా అని చెప్పేసి చాలా తక్కువ టైం ఉందే. విజయ్ దగ్గర చాలా తక్కువ టైం అవును. ఉంది. అంటే మామూలుగా మనం ఏం మాట్లాడుకుంటూ ఉంటాం. క్యాడర్‌ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత సరైన నాయకుల్ని పట్టుకోవాలి. ఏ ఏ నియోజకవర్గంలో ఎవరైతే బలమైన నాయకులున్నారో వాళ్ళని తీసుకురావాలి. ఇలాంటి చాలా చాలా రకాలైన ప్రణాళికలుంటాయి. కానీ విజయ్ దగ్గర అంత టైం లేదు. వెనకాల పేరున్న నాయకులు లీడర్స్ లేడు. లేరు. అవును. తర్వాత అయినప్పటికీ కూడా విజయ్ ఎలా రాగలిగాడు? అంటే ఒకటి ప్రజాభిమానం ఉంది అనేది సినిమాల వరకు ఆ! ఓపెన్ సీక్రెట్. దానిలో ఎవరు కాదనరు. ఇప్పుడున్నటువంటి తమిళ్ బేస్డ్ యాక్టర్స్‌లో హీరోల్లో ఆయన మన 'దళపతి' అనేది అందరూ ప్రజలిచ్చినటువంటి అవును. బిరుదుగా ఉంది 'దళపతి విజయ్'. సో, అట్లాంటి దాన్ని ఓటింగ్‌లా కన్వర్ట్ చేయడం అనేది ఇప్పుడు ఈ రోజుల్లో సినిమా స్టార్స్ అంటే చాలా క్రౌడ్ వస్తుందండి. హ్మ్. సరే అందరూ ఓట్స్ కన్వర్ట్ అవుతాయి అనేదే కీలకం. హ్మ్. సో, అట్లాంటి దగ్గర అదే అంటున్నాను. అనలిస్ట్‌లు కాదు అసలు ఎవరు కూడా విజయ్‌ని ఒక అపోజిషన్‌గా చూడలేదు. అవును. విజయ్ అనేవాడు పోటీలో ఉన్నాడు అనేది పెద్దగా పట్టించుకోలేదు.